నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్య లక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మా నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన శుభమస్తు కార్యక్రమంలో ఏ తిథి వార నక్షత్రాల్లో బిడ్డకు చెవులు కుట్టిస్తే మంచిది అన్న విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, అసలు బిడ్డకు ఎప్పుడు చెవులు కుట్టిస్తే మంచిది అంటారు? మామూలుగా అయితే మనకేం చెప్తారు 10, 12, 16 రోజులు అని. కానీ మరీ పసితనం కదా, అప్పుడు ఇంకా పురుడు కూడా అయిపోదు కాబట్టి ఎప్పుడు చేయకూడదు. తర్వాత 6, 7, 8, 10, 12వ నెలల్లో చేయొచ్చు. అప్పుడు కుదరకపోతే 3వ సంవత్సరం, 3వ సంవత్సరం కానీ బేసి సంవత్సరాల్లో కానీ చేయాలి తప్ప సరి సంవత్సరాల్లో చేయకూడదని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది. అలాగే మగపిల్లలకు కూడా చెవులు కుట్టించచ్చు అంటారా? అందరికీ కుట్టించాలి, మగపిల్లలకి కుట్టించకూడదని ఎందుకు అనుకుంటున్నారు? దీని వెనుక అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని మగపిల్లలకి కూడా కుట్టించాలి, మగపిల్లలకి కుట్టించాలి, ఆడపిల్లలకి కూడా కుట్టించాలి. అయితే బేసి సంవత్సరాల్లో కుట్టించాలి. అయితే చాలా విషయాల్లో పిల్లలకు సంబంధించి ఆడపిల్లలకేమో బేసి నెలలన్న సంవత్సరాలని చెప్పేసి మాట్లాడతారు. అలాగే మగపిల్లలకేమో సరి నెలలు సరి సంవత్సరాలు అని చెప్పేసి మాట్లాడతారు. అయితే ఈ చెవులు కుట్టించే విషయంలో కూడా అలాగే వీళ్ళకి ఉంటుందంటారా? ఇక్కడ మాత్రం అలాంటిది లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రత్యేకంగా చెప్తున్నారు, ఆడపిల్లైనా మగపిల్లవాడైనా సరే మొదటి సంవత్సరం లోపల అయితే 6, 7, 8, 10, 12 నెలల లోపల చేయాలి. అది దాటిందంటే 3 కానీ 5 కానీ 7 కానీ అలా బేసి సంవత్సరాల్లో మాత్రమే చేయాలి తప్ప సరి సంవత్సరాల్లో మగపిల్లలకి చేయకూడదు. ఆడపిల్లలకి మగపిల్లలకి ఇక్కడ ఒకే రకంగా అనమాట. కాకపోతే మంచి ముహూర్తం చూసుకొని చేయాలి. అలాగే ఏ వారంలో కుట్టించకూడదు అంటారు? ఏ వారంలో? శనివారం, మంగళవారం పనికిరాదు. మనకి మామూలుగా అయితే బుధవారం, గురువారం, శుక్రవారం, సోమవారం విశేషంగా చెప్తూ ఉన్నారు. ఏ నక్షత్రాల్లో కుట్టించాలంటారమ్మా? ఈ నక్షత్రాలు చెప్తాను, మీరు ఎవరైనా కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి తెలియదు, అందుబాటులో ఉండదు. ఎప్పుడైనా వాళ్ళకి రెడీగా కావాలి అని అనుకుంటే వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది. అందుకని మీరు ఎవరైనా రాసుకోవచ్చు. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాల్లో చేస్తే మంచిది. ఏ తిథుల్లో చెవులు కుట్టిస్తే మంచిది అంటారమ్మా? ఏ తిథుల్లో అంటే మనకి శుక్లపక్షంలో వచ్చేటువంటి విధి అయితే పనికిరాదు. తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, చవితి, చతుర్దశి, నవమి, అమావాస్య, గ్రహణము ఇలాంటి రోజుల్లో పనికిరాదు. ఓకే, ముందు చెప్పినవన్నీ మనకి పనికొచ్చేవి. ఏవి? శుద్ధంలో వచ్చేటువంటి తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, మళ్ళీ బహుళంలో వచ్చేటువంటిది పౌర్ణిమ తర్వాత వచ్చేటువంటి విధి కూడా పనికొస్తుంది. ఓకే అమ్మ, ఇప్పుడైతే మహేశ్వరి అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. అలాగే. హలో. హలో మేడం. నమస్కారం అండి. నమస్తే మేడం. మహేశ్వరి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవును మేడం. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే మేడం. డిసెంబర్ 19, 1975 అవును మేడం. మధ్యాహ్నం 2:15 అమలాపురంలో పుట్టారు. అవును మేడం. మీరు పిల్లల కోసం రిజిస్టర్ చేసుకున్నారు. హస్బెండ్ డీటెయిల్స్ ఇవ్వలేదు, టైం లేదని చెప్పేసి ఆయనది ప్రశ్న జాతకం లాగా చూస్తారు. మీ సమస్య ఇంకోసారి మేడంకి వివరించండి. ఓకే మేడం. చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి అమ్మా. నాకు మ్యారేజ్ అయ్యి 10 years అయిందమ్మా. 10 years అయితే 10 years నుంచి కూడా నేను పిల్లల కోసమని ఎన్నో హాస్పిటల్ తిరిగి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నానమ్మా. కానీ నాకు సంతానం లేదమ్మా. నాకే ప్రాబ్లం నాకేనమ్మా. అంటే ఓవ్యులేషన్ లేదా మీకు? ఏం మేడం? ఓవ్యులేషన్ ప్రాబ్లమా? ఓవ్యులేషన్ ప్రాబ్లం మేడం. అంటే రప్చర్ కాకపోవడం మేడం, సిస్ట్ ఫామ్ అవడం, రప్చర్ కాలేదు మేడం. అది ప్రాబ్లం అయిపోయింది మేడం. అవి అప్పుడు కూడా చేయించుకున్నాను మేడం. ఫెయిల్ అయిపోయింది మేడం, అన్ని ఫెయిల్ అయిపోయాయి మేడం. అయితే మొత్తం ఇప్పుడు నాకు ఆరోగ్యం కూడా మొత్తం పాడైపోయిందమ్మా. ఎంతగా పాడైపోయిందంటే ఫ్యూచర్ లో క్యాన్సర్ రావచ్చు. అంత హార్మోన్ ఇంజెక్షన్స్ విపరీతంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందని చెప్పారు మేడం. అంత పరిస్థితి నాకు చాలా సీరియస్ గా ఉందమ్మా. నాకు మంచిగా చెప్పమ్మా. నేను MA BD చేశానమ్మా. చేసుకుని నేను ఎన్నో గవర్నమెంట్ జాబులు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళి మిస్ అయిపోయి చాలా బాధలో పడ్డానమ్మా. నాకు ఏదైనా మంచి సజెషన్ చెప్పండి అమ్మా.
తప్పకుండా మీకు సంతానం తప్పకుండా కలుగుతుంది. మీ జాతకంలో అయితే లోపం లేదు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ మీకు అనుకూలంగా లేదమ్మా. అంతేకాని మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అసలు మీరు ఒక నెల 2 నెలల ముందు చేసి ఉండాల్సింది. మననే పుత్రత ఏకాదశి పోయింది, రథసప్తమి పోయింది, చాలా పండగలు మనకి వెళ్ళిపోయాయి. అలా కాకుండా నెక్స్ట్ రాబోయేటువంటి పాల్గొన శుద్ధ చవితి రోజు మీకు పుత్ర గణపతి వ్రతం అంటూ ఉంటుంది. తర్వాత వచ్చే ఎపిసోడ్స్ మీరు వాచ్ చేస్తూ ఉండండి, మీకు తెలుస్తుంది. ఆ పుత్ర గణపతి వ్రతాన్ని చేయండి. రోజు ఏం చేస్తారంటే మీరు సూర్యుడికి నమస్కారం చేయాలి. ఉదయమే లేచి మీ దంపతులిద్దరూ కూడా ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యప్రదానం, ఒక రాగి చెంబులో నీళ్లు వేసి అర్ఘ్యప్రదానం చేసి, దీర్ఘాయుష్మంతుడు, ఆరోగ్యవంతుడు, యశోవంతుడు, బుద్ధిమంతుడు అయినటువంటి సంతానాన్ని ప్రసాదించమని ఒక సంవత్సర కాలం రోజు, అంటే ఋతుక్రమం ఉన్నప్పుడు తప్ప మిగతా అప్పుడు చేయండి. నిత్యము దంపతులిద్దరూ కూడా మీరు సంతాన గోపాలస్వామి మంత్రాన్ని 1008 సార్లు, ఒకసారి లలితా సహస్రనామాన్ని, ఆ తర్వాత గర్భరక్షాంబికా మంత్రాన్ని మీరు చదువుకోండి. అలా చేస్తూ అది కూడా 108 సార్లు, 1108 సార్లు. తర్వాత షష్ఠీ స్తోత్రాన్ని 3 సార్లు చదవాలి. ఇవి చదువుతున్నప్పుడు నాటు ఆవు పెరుగు నుంచి తీసినటువంటి వెన్న, ఒక ఖర్జూర ఫలాన్ని ఇద్దరు పట్టుకుని చేసి, ఆ తర్వాత దాన్ని నివేదన చేసి దాన్ని చెరిసగంగా తినండి. తర్వాత మొన్ననే మనకి ఏకాదశి అయిపోయింది. 1 జనవరి రోజే ఏకాదశి అయిపోయింది. తర్వాత మళ్ళీ శ్రావణ మాసంలో మళ్ళీ పుత్రత ఏకాదశి వస్తుంది. ఆ పుత్రత ఏకాదశి మొదలుకొని ఒక సంవత్సర కాలం ఏకాదశి వ్రతాన్ని చేయండి. తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది. అయితే మీకు చాలా ఆలస్య సంతానం. ఈ వ్రతాలు చేసి భగవంతుని ప్రార్థన చేయండి, తప్పకుండా కలుగుతుంది. తర్వాత రావి పళ్ళు, చెట్టు నుంచి రాలినటువంటి రావి పళ్ళను తీసుకొని పాలల్లో వేసుకుని విష్ణు సహస్రనామము, సంతాన గోపాలస్వామి మంత్రాన్ని చదివిన తర్వాత దాన్ని సేవిస్తూ ఉండండి. ప్రతి శనివారం రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయండి. సంతాన గోపాలస్వామి మంత్రాన్ని చదువుతూ తిరగండి. తప్పకుండా మీకు సంతానం ఉంది, కలుగుతుంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకోండి. అలాగే మీ జాతకంలో సంతాన యోగం ఉంది అని చెప్పేసి అంటున్నారు, కానీ ఇవన్నీ కూడా మీరు చక్కగా చేసుకున్నట్లయితే తొందరలోనే మీకు సంతానం కలిగే అవకాశం ఉందండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే మనం చెవులు కుట్టించడం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అయితే ఏ లగ్నాల్లో కుట్టిస్తే మంచిదంటారు? శుభగ్రహాలకి సంబంధించినటువంటి లగ్నాలు మనకి వృషభ లగ్నం, మిథున లగ్నం, కర్కాటక లగ్నం, తర్వాత కన్యా లగ్నం, తులా లగ్నం, ధనుర్మీన లగ్నాలు చాలా మంచివి. అయితే ఇప్పుడు ఇవే కాకుండా ఎప్పుడు చేయకూడదు అనేటువంటివి కూడా కొన్ని మనకి ఉన్నాయి. అది ఏమిటి అంటే విష్టీకరణ ఉన్నప్పుడు చేయకూడదు. అంతేకాకుండా మనకి చేయకూడనటువంటి మాసాలు కొన్ని ఉన్నాయి. చైత్ర మాసం మనకి శుభముహూర్తాలన్నిటికీ పనికొస్తుంది, కానీ చెవులు కుట్టడానికి పనికిరాదుట. ఓహో, మామూలుగా శుభకార్యాలకి మనం ఏం చెప్పుకుంటాము, మాఘాది పంచకం అని, మాఘమాసం నుంచి 5 నెలలు కూడా మనకి మంచి ముహూర్తాలని చెప్పుకుంటాం. కానీ చైత్ర మాసంలో చెవులు కుట్టించడానికి నిషేధం అని మనకి ముహూర్త భాగంలో కనిపిస్తోంది. అంతేకాదు పుష్యమాసంలో కూడా పనికిరాదు. అధిక మాసాలు ఎప్పుడైనా వస్తుంటాయి. ఈ సంవత్సరం కూడా మనకి అధిక మాసం ఉంది. అధిక మాసాల్లో కూడా పనికిరాదు. పుష్యమాసం పనికిరాదు, చైత్ర మాసం పనికిరాదు. ఆ తర్వాత హరిశయనం అంటూ ఉంటారు. హరిశయనం అంటే మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా మనం చతుర్మాస దీక్షలు చేస్తూ ఉంటారు. ఆషాఢ మాసం మొదలుకొని, అంటే మొదటి రోజు మొదలుకొని కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి దాటే వరకు కూడా చెవులు కుట్టించకూడదుట. ఇది నిషేధం. అంతేకాదు సరి సంవత్సరాల్లో పనికిరాదు. అంతేకాదు ఎవరి జన్మ మాసంలో వాళ్ళకి పనికిరాదు. జన్మమాసం అంటే ఇక్కడ ఇంగ్లీష్ నెలల్ని అనుసరించి కాదు. చైత్ర వైశాఖాల్లాగా మనకి తెలుగు పేర్లు ఉన్నాయి కదా, తెలుగు మాసాల పేర్లు. ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ ఏ మాసంలో పుట్టిందో ఆ మాసంలో కూడా చేయకూడదు అనేటువంటి నిషేధం ఉంది. సరి సంవత్సరాల్లో పనికిరాదు. ఈ నియమాలన్నీ కూడా పాటించాలి. మరి చెవులు కుట్టించే ముందు పాటించాల్సిన నియమాలు ఏంటంటారు? చెవులు కుట్టించేప్పుడు ఆడపిల్ల కానీ మగ పిల్లవాడు కానీ చెవులు కుట్టించేప్పుడు ఉదయమే తల స్నానం చేయించి, అభ్యంగన స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి గణపతికి, తర్వాత శివపార్వతులకి, లక్ష్మీనారాయణలకి, సూర్యభగవానుడికి, తర్వాత భూమికి, ఆవుకి, వేదబ్రాహ్మణుడికి, సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించిన తర్వాత చెవులు కుట్టాలిట. ఈ నియమాలన్నీ పాటించాలి. చాలామంది చూసుకుని మీరు అన్నట్టుగానే సరి నెలలు అవి బేసి నెలలు అవి చూసుకుని వెళ్ళి కుట్టించేస్తూ ఉంటారు ఎక్కడన్నా క్షేత్రాల్లో. మరి అలాంటప్పుడు ఏంటంటారు, క్షేత్రాల్లో కుట్టిస్తే ఇవన్నీ చూసుకోవాల్సిన పని లేదంటారా? క్షేత్రాల్లో కుట్టించిన తిథివార నక్షత్రాలు మాత్రం చూడవలసిందే, తప్పనిసరిగా చూడాలంటే దీనికి ఇది ఒక సంస్కారం కింద చెప్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా చూడాలి.
ప్రార్థన కూడా భగవత్ ప్రార్థన చేసి మాత్రమే చేయాలి ఇది. అయితే ఇలా చెవులు కుట్టించడం వల్ల ప్రయోజనం ఏంటంటారు? అమ్మాయిలకైతే అలంకరణ కోసం, మరి అబ్బాయిలకి ముఖ్యంగా ఎందుకంటారు? అసలు నిజానికి పూర్వకాలంలో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా చెవులకి పెట్టుకునేవాళ్ళు పూర్వకాలంలో. అవునవును, పాత ఒకప్పుడు సినిమాలు చూస్తే పాత సినిమాలు చూస్తే కనిపిస్తుంది. అలా కాకుండా నిజానికి కూడా ఇప్పటికి కూడా నియమనిష్టలు కలిగినటువంటి వాళ్ళు పురుషులు కూడా పెట్టుకుంటారు చాలామంది. అయితే ఇది పెట్టుకోవడం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుందిట, మేధో వృద్ధి కలుగుతుందిట, సంపత్ వృద్ధి కలుగుతుందిట. ఓహో, చాలా మందికి తెలియదు. సంపద అంటే మాత్రం పెట్టుకుంటారేమో కానీ సంపత్ వృద్ధి, శ్రీ వృద్ధి, ఆయు వృద్ధి, యశో వృద్ధి కలుగుతుంది అనేటువంటివి, మనకి మేధో వృద్ధి కలుగుతుంది అనేటువంటి విషయాలు కనపడుతూ ఉన్నాయి. అంటే మనం ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే దీనివల్ల ప్రయోజనం ఏమిటి? ఆయువు, ఆరోగ్యం, మేధస్సు, సంపద, ఈ 4 వస్తాయి. అలాగే వైద్యపరంగా చూసుకున్నట్లయితే ప్రయోజనాలు చాలా ఉంది. ఎందుకంటే వైద్యపరంగా మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. మనకి ఆయుర్వేదంలో మనకి చెప్పేటువంటి విషయం ఏమిటంటే, అసలు పూర్వకాలం మీరు గమనించండి, చెవికి ఇప్పుడైతే 1, 2 పెట్టుకుంటున్నారు రంధ్రాలు, 1, 2 రంధ్రాలకే పెట్టుకుంటూ ఉన్నారు. చెవి మొత్తానికి కూడా రంధ్రాలు ఉండేవి. పూర్వకాలంలో కొంత ఊర్లలో, గ్రామీణ ప్రాంతాల్లో మీరు గమనించండి, ముఖ్యంగా అటవీ ప్రాంతంలోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ కొన్ని వర్గాల వాళ్ళు చెవికి మొత్తానికి కూడా రంధ్రాలు చేసి రకరకాలవి పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ దీనికి ఏమిటి అంటే, మనకి ఉదరంలో ఉండేటువంటి అనేక నాడులకి ఈ చెవికి కనెక్షన్ ఉంటుందిట. పూర్వకాలంలో ఇంకా మీరు కొంతమంది బ్రాహ్మణుల్ని చూస్తే ఏం చేస్తారంటే, వాళ్ళు మల విసర్జనకి వెళ్ళినప్పుడు జంధ్యాన్ని చెవికి 3 సార్లు చుట్టుకుని పెడతారు వాళ్ళు. ఇలా ఎందుకు చుట్టుకుంటారని చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఏమిటి అంటే ఆ మాత్రం ఒత్తిడి కూడా అది ఉదరం మీద ప్రెషర్ వేస్తుంది అక్కడ ఉండే నాడుల వలన. అంటే ఈ ఉదరంలో ఉండేటువంటి నాడుల మీద కొంత ఒత్తిడి తేవడం కోసం, ఆరోగ్యం బాగుపడటం కోసం అని చెప్పేసి ఈ రంధ్రాలన్నీ పెడతారు. అంటే ఆరోగ్య ప్రక్రియలో ఏ నాడి మీద ఎలాంటి ఒత్తిడి కావాలి అనేది వాళ్ళ ఆరోగ్యాన్ని అనుసరించి కూడా అక్కడ చెవికి రంధ్రాలు చేయాలి. ఓకే, ఇలాంటి వైద్యపరమైన ప్రయోజనాలు మనం ఒక కాలర్ తర్వాత మాట్లాడుకుందాం అమ్మా. ఇప్పుడు జయకృష్ణ మోహన్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. నమస్కారం అండి. జయకృష్ణ మోహన్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవును మేడం. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. ఓకే మేడం. ఆగస్ట్ 8, 1979 సాయంత్రం 6:05 కాకినాడలో పుట్టారు. అవును మేడం. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. అమ్మ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అదే ఏంటి, ఒక 2-3 సంవత్సరాలుగా కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ అవుతుంది మేడం. బాగా కొంచెం పెద్ద డీల్ చేసి కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఎదురు భవిష్యత్తు ఎలా ఉంది, జాతకం అది ఎలా ఉంది? డీల్ చేయడం అంటే ఏం చేస్తున్నారమ్మా? ఫైనాన్స్ చేస్తారు మేడం. ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉండేవారు మేడం. ఎప్పటి నుంచి డీల్ పడింది? 3 ఏళ్ల క్రితమా? ఒక 3 ఏళ్ల క్రితం చేశారు మేడం. ఒక వెంటనే కొంచెం చాలా ఇబ్బందులు పడుతున్నాం మేడం. 3 ఏళ్ల క్రితం అంటే ఇక్కడ ఆయనకి గోచార రీత్యా ఇక్కడ బుధుడి మీద, తర్వాత గురువు మీద, శుక్రుడి మీద గోచార శని దృష్టి మొన్న నవంబర్ వరకు ఉండిందమ్మా. అందుకని అది పెద్దగా లాభించలేదు. ఇకపైన బాగానే ఉంటుంది, మీరు అంత కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కొంత బెటర్ అనుకుంటాను నవంబర్ తర్వాత. నవంబర్ తర్వాత నుంచి బాగానే ఉండుంటుంది, ఇకపైన కూడా బాగానే ఉంటుంది. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అది మీరు కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే ధర్మాన్ని ఎప్పుడు వీడకుండా ఉంటే ఇలాంటి బిజినెస్లలో మనకి లాభం కలుగుతుంది. ఎక్కడ మనం ధర్మాన్ని తప్పినా, ఎక్కడ మనం దురాశకు వెళ్ళినా దానివల్ల వచ్చేటువంటి నష్టం మనం ఎన్ని పూజలు చేసినా వస్తూనే ఉంటుంది. అది తప్పకుండా మీరు చేసుకుంటూ ఉంటే మీకు ప్రయోజనం ఉంటుంది. శివుడికి ఎక్కువగా అభిషేకాలు, బిల్వార్చనలు చేస్తూ ఉండండి, మీకు లాభిస్తుంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి అమ్మ చెప్పిన విధంగానే చేసుకోండి, అలాగే జాగ్రత్తలు కూడా ఫాలో కండి. ఇంతకుముందు మీరు ఎలా అయితే చేసుకున్నారో ఇప్పుడు అలానే కంటిన్యూ చేయండి, ఇంకా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, వైద్యపరమైన ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, చెవులు కుట్టించడం వల్ల, మరి తెలియజేస్తారా? ఒకటి వైద్యపరంగా అంటే ఏమిటంటే, ఇక్కడ ఉండేటువంటి ఉదరకోశానికి సంబంధించి శరీరంలో ఉండేటువంటి అనేక భాగాలకు సంబంధించినటువంటి నాడులు ఉంటాయని, వాటి మీద ఒత్తిడి రావాలని, ఎవరెవరికి ఎలాంటి అనారోగ్యాలు ఉంటాయో దానికి తగినట్టుగా వాళ్ళు చెవులు కుట్టుకోవడం అనేది. మామూలుగా అయితే ఇక్కడ మనకి స్త్రీలకైతే మనకి అందం, అలా కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఉంటుందని చెప్పేసి చెవులు కుట్టించాలి అని చెప్తారు. ముఖ్యంగా ఈ చెవి మీద పడేటువంటి ఒత్తిడి వలన కొన్ని నాడులకి ఆక్యుపంచర్ లాగా అది పనిచేసి లోపల ఉదరకోశంలో ఉండేటువంటి జబ్బుని అది నయం చేస్తుంది. ఈ రోజుల్లో చూసినట్లయితే ఒక చెవికి మాత్రమే కుట్టించుకుంటున్నారు. అలా కుట్టించుకున్నా సరిపోతుంది అంటారా? 2 చెవులకి కుట్టించుకోవాల్సిన పని లేదంటారా? మనకి ఆరోగ్య రీత్యా చెప్పుకుంటున్నాం కాబట్టి 2 చెవులకి కూడా కుట్టించుకుంటే మంచిది. ఎందుకంటే మనకి శరీరంలో అనేక భాగాలు 2 2గా ఉన్నాయి కదా.
సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కావాలి అంటే రెండు వైపులా కూడా కుట్టించుకోవాలి. కొన్ని దేశాల్లో చూసుకున్నట్లయితే ఇలా చెవులు కుట్టించుకునే వాళ్ళని నపుంసకత్వం ఉన్న సూచనగా కూడా వాళ్ళని భావిస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఎంత చెవులు కుట్టించుకున్న వాళ్ళని కాదు, కొన్ని దేశాల్లో ఎలా ఉందంటే ఒకే చెవు ఒకటే చెవు ఒకే అంటే దానికి ఒక సూచనగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారట. వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పుకోవడానికి ఒక సంకేతంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఒకే చెవు కుట్టించుకోవడాన్ని దానికి సూచనగా వాళ్ళు గమనిస్తుంటారని కొన్ని చోట్ల మనకి పత్రికల్లో రావడం నేను కూడా చూశాను. అమ్మ, ఈ రోజుల్లో ఫ్యాషన్లు అవి బాగా ఎక్కువయ్యి కాళ్ళకు కూడా చాలా రకరకాల వస్తువులు కూడా ధరిస్తూ ఉన్నారు. అలాగే బంగారం కూడా చాలా మంది ధరిస్తూ ఉన్నారు, కాళ్ళకి నగలు పెట్టుకోవడం. మరి ఇలా కాళ్ళకి బంగారు నగలు పెట్టుకోవచ్చు అంటారా? చాలా మంది అంటే డబ్బు ఉంది కదా అని చెప్పేసి మనం శరీరం అంతా బంగారం పెట్టుకుంటామని పెట్టుకోకూడదు. అది లక్ష్మీ స్వరూపంగా చెప్పుకుంటాం కాబట్టి నాభి కింది భాగంలో ఎక్కడ కూడా మనం బంగారాన్ని ధరించకూడదు. అంటే నాభి మీద ఉండేటువంటి ఒడ్యాణం వరకు మాత్రమే బంగారానికి అర్హత. నాభి కింది భాగంలో పెట్టుకునేటువంటి మట్టెలు కానీ కాళ్ళపట్టీలు కానీ ఇవన్నీ కూడా వెండివే ఉండాలంటారు. అసలు ఆరోగ్య రీత్యా కూడా అక్కడ వెండిది మాత్రమే ఉండాలని చెప్తూ ఉంటారు తప్ప బంగారాన్ని ధరించకూడదు. ఓకే. అలాగే పెళ్ళైన స్త్రీలు మెట్టలు ఎందుకు పెట్టుకుంటారంటారు? మట్టెలు ఎందుకు పెట్టుకోవాలంటే ఇక్కడ అన్నీ కూడా మనకి వైద్యపరమైనటువంటి సంకేతాలు చాలా ఉంటాయి మైండ్లో. ఈ 2వ వేలికి 4వ వేలికి కొన్ని నాడులతో కనెక్షన్ ఉంటుందన్నమాట. అయితే స్త్రీలకి ఉండేటువంటి కొన్ని ప్రసవ సమయంలో కానీ కొన్ని కామోద్రేకాలని కానీ అణిచిపెట్టడానికి దానికి అది ఉపయోగపడుతుంది. దాన్ని ఒక నియంత్రణ చేస్తుంది కాబట్టి ఆ 2వ వేలికి మట్టెలు పెట్టుకోవాలి అని చెప్తారు. ఓకే అమ్మ, మనకి దీనికి సంబంధించి ఒక ఉత్తరం వచ్చిందమ్మా. మనకి ఈ ఉత్తరాన్ని పద్మావతి గారు రాస్తున్నారు, కొత్తగూడెం నుంచి, ఖమ్మం. గౌరవనీయులైన డాక్టర్ సంధ్యాలక్ష్మి గారికి నమస్కారములు. ఆవిడ సందేహం ఏంటంటే, పెళ్లి తలంబ్రాలు బట్టలు ఇంట్లో వేసుకోవచ్చా లేదా పెళ్లి రోజు మాత్రమే వేసుకోవాలా, దయచేసి తెలుపగలరు. అలాగే ఇంకో ప్రశ్న కూడా ఉంది, పెళ్ళైన స్త్రీలు పూల గాజులు కాక సాదా గాజులు కూడా వేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. చాలా మందికి నేను కూడా విన్నాను. ఈ సందేహం వీడికి రావడం సాధారణమే. ఎందుకంటే నేను కూడా కొన్ని చోట్ల విన్నాను. ఏమిటంటే మధుపర్కాలని పెళ్లికి తలంబ్రాల చీర ఉంటుంది కదా, దాన్ని ఆ రోజు తప్ప కట్టుకోకూడదు అనేటువంటి మూఢనమ్మకం కూడా కొంతమందిలో ఉంది. కానీ నిజానికి అది శుభకరమైంది కదా. తలంబ్రాల చీర అనేటువంటిది అత్యంత శుభకరమైంది. ఎందుకంటే ఆ చీరతోనే సూత్రధారణ జరిగింది, ఆ చీరతోనే ప్రధాన హోమం చేశారు, దానితోనే సప్తపది తొక్కారు. అనేక మంది ఆశీర్వచనాల్ని ఆ చీరతో తీసుకున్నారు. మరి అది పనికిరాదు అనడానికి కారణం ఏమిటి? ఏమీ లేదు. అందుకని ఆ చీర పూర్వకాలం అయితే కాటన్ చీరలు కట్టుకునేవాళ్ళు కాబట్టి హాయిగా ఆ చీర రోజు కట్టుకోవచ్చు. ఈ రోజుల్లో అయితే పట్టు చీరలు కట్టేస్తున్నారు. పట్టు చీర రోజు కట్టుకోవడానికి అనువు కాదు కాబట్టి శుభకరమైనటువంటి చీర అది. కాబట్టి పూజలు నోములు వ్రతాలు చేసినప్పుడు, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు, పూజ చేసుకునేప్పుడు చక్కగా రోజు ఆ చీరను కట్టుకోండి, శుభకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ చీరతో అనేక ఆశీర్వచనాల్ని వేద బ్రాహ్మణులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అనేక మంది పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళు కూడా శుభాశిస్సులు అందించారు. అంటే ఆ చీరతో భర్తతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టి ప్రధాన హోమాన్ని చేసి సప్తపది తొక్కి జీవితంలో ముఖ్యమైనటువంటిది సూత్రధారణ చేయించుకొని ఎంత ముఖ్యమైనటువంటి చీర, అది పనికిరాదు అనడానికి అసలు అర్థం లేదు. అవును. అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు కదమ్మా, గాజుల విషయంలో కూడా ఇలాంటి గాజులే వేసుకోవాలి, అలాంటి గాజులు ఎందుకు వేసుకోకూడదు అని చెప్పేసి. అలాంటి గాజులన్నీ కాదు, అసలు మామూలుగా పువ్వుల గాజులు వేసుకోవచ్చు. సాదా గాజులు వేసుకోవడం వల్ల దోషం ఏమీ లేదు. కొన్ని స్త్రీలు మట్టి గాజులు వేసుకోవడం విశేషం. మట్టి గాజులు అయితే సరిపోతుంది తప్ప సాదా గాజులు వేసుకుంటే తప్పనిటువంటి నియమం ఏమీ లేదు. సాదా గాజులు కూడా వేసుకోవచ్చు, పువ్వుల గాజులు కూడా వేసుకోవచ్చు. గాజుల్లో అలాంటి నియమాలు అయితే ఏమీ లేవు. అలాగే ఆడపిల్లలు బ్లాక్ స్టిక్కర్స్ పెట్టుకోకూడదు అని చెప్పేసి అంటారు. ఈ విషయం పెద్దవాళ్ళు చెప్తున్నా ఎందుకు పెట్టుకోకూడదు అని చెప్పేసి మూర్ఖంగా వాదించే పిల్లలు కూడా ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకంటే అమ్మ, ఇక్కడ బొట్టు అనేటువంటిది ఎరుపు రంగులో ఉండేటువంటి బొట్టుని మనం పెట్టుకుంటాం. దృష్టి తగలకుండా ఇక్కడ పెట్టుకుంటాం. సుషుమ్న నాడి ఇక్కడ ఉంటుంది, ఆజ్ఞాచక్రం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అందరి దృష్టి పడకూడదు అనేటువంటిది ఇక్కడ సున్నితమైనటువంటి భాగం కాబట్టి ఇక్కడ భృకుటి మధ్యలో మనం బొట్టు పెట్టుకుంటాం. ఆ బొట్టు నలుపు ఉండకూడదు. స్త్రీకి మామూలుగా ఏం చెప్తాము, సౌభాగ్యము, తర్వాత ముత్తైదువా అని చెప్పడానికి పసుపు, కుంకుమ, మట్టెలు, మంగళసూత్రాలు, గాజులు, ఈ 5ంటిని మనం మంగళకరమైనటువంటి వాటిగా చెప్పుకుంటాం. మంగళకరమైంది అంటే నలుపు కాదు కదా, అందుకని ఏం పెట్టుకోవాలి, ఎరుపు బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. ఈ రోజుల్లో రకరకాల రంగులు పెట్టేస్తూ ఉన్నారు. అసలు మామూలుగా ఎర్రని కుంకుమ, అది కూడా గంధం పెట్టుకుని గంధం మీద కుంకుమ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇక్కడ ఏమిటంటే వేడి ఎక్కువగా ఉంటుంది, ఆజ్ఞాచక్రం ఉంటుంది. అందుకని ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందు గంధాన్ని పెట్టి గంధం మీద కుంకుమ పెట్టుకోవడం విశేషం.
నలుపు బొట్టు పెట్టుకోకూడదు. మరీ పెద్దగా పెట్టుకోకపోయినా మీ ముఖానికి తగినట్టుగా పెద్ద కుంకుమ, పెద్దది ఎర్ర బొట్టు పెట్టుకోవడంలో నష్టం ఏమిటి? అది ఫ్యాషన్కి ఏమైనా అడ్డమా? ఫ్యాషన్ కాదా అది? దానివల్ల ఏమైనా నష్టపోతారా? దానివల్ల మీ మీద ఏమైనా తక్కువ చూపు వస్తుందా? ముసలి వాళ్ళుగా కనపడతారా? ఏమీ లేదు. చక్కని బొట్టు పెట్టుకుంటే ఇంకా అందంగా, కళగా, అట్రాక్టివ్గా కనపడతారు తప్ప అందం ఏమీ చెడిపోదు. అది ఫ్యాషన్కి ఏమీ అడ్డంకు కాదు. అయితే దృష్టి దోషం గురించి మనం నుదుటిన బొట్టు పెట్టుకుంటాం అని చెప్పేసి అంటారు కదా, అలాగే మరి మగపిల్లలకు వచ్చేసరికి ఎవరికైనా దృష్టి దోషం అనేది కామన్గా ఉంటుంది అసలు బొట్టు మీకు విషయం తెలుసా? ఆడపిల్లలే కాదు, మగవాళ్ళు కూడా బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ అందరూ పెట్టుకోవాలి. మీరు పూజలు చేసే ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళందరినీ గమనించండి, అందరికీ నుదురు కుంకుమ ఉంటుందా? మీరు గమనించారా ఎవరైనా? అవును. ఎందుకు పెట్టుకుంటారు? శాస్త్రం మనకి ఆడవాళ్ళకే బొట్టు అని చెప్పట్లేదు. దృష్టి, మీరు అన్న కారణం కూడా కరెక్టే. కానీ దృష్టి, అందరికీ దృష్టి దోషం ఉంటుంది కాబట్టి మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా కుంకుమ ధరించాలి. మీరు గమనించండి, ఏదైనా శుభకార్యానికి పీటల మీదకి వచ్చినప్పుడు మగవాళ్ళని కూడా కుంకుమ పెట్టుకోమంటారు. అవును. వాళ్ళకి బట్టలు పెట్టేప్పుడు కూడా కుంకుమ పెట్టి బట్టలు ఇస్తారు. శుభకార్యాల్లో ఏ శుభం చేయాలన్నా, ఆశీర్వచనం చేయాలన్నా కుంకుమ పెట్టాకే ఆశీర్వచనం చేస్తారు. కానీ విడిగా అసలు కుంకుమ లేకుండా ఉండకూడదుట మగవాళ్ళు కూడా. ఓకే అమ్మా, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఇవాళకి సమయం అయిపోయింది, మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకుందాం. ఇది ఇవాళ శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం శుభమస్తు కార్యక్రమంలో హోలీ పండుగకు సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.